మల్లికార్జున ఖార్గే రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. పలు అంశాలపై కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించారు. కొత్త మంత్రులతో శాఖల కేటాయింపుపై చర్చించినట్లు తెలుస్తుంది. పలువురు మంత్రుల శాఖల్లో మార్పులపైన చర్చించినట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో మరో 2 బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. సభలకు హాజరు కావాలని ఖర్గే, రాహుల్ గాంధీని ఇప్పటికే రేవంత్ కోరినట్లు సమాచారం. బహిరంగ సభలకు తేదీలు కూడా ఖరారు చేయాలని కోరినట్లు తెలుస్తుంది. మల్లికార్జున ఖార్గే రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. పలు అంశాలపై కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించారు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపుపై చర్చించినట్లు తెలుస్తుంది. పలువురు మంత్రుల శాఖల్లో మార్పులపైన చర్చించినట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో మరో 2 బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. సభలకు హాజరు కావాలని ఖార్గే, రాహుల్ గాంధీని ఇప్పటికే రేవంత్ కోరినట్లు సమాచారం. బహిరంగ సభలకు తేదీలు కూడా ఖరారు చేయాలని కోరినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. కేబినెట్ నుంచి కొత్తగా తీసుకున్న ముగ్గురు మంత్రులకు కేటాయించబోయే శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు ఆమోదం చేశారు. ఇక మంత్రుల శాఖల కేటాయింపులపై కాంగ్రెస్ అగ్రనేతలందరినీ కూడా వరుసగా కలుస్తూ వచ్చారు. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు ఇటు కేసీ వేణుగోపాల్తో కూడా రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇక మంత్రులుగా ప్రమాణం చేసిన గడ్డం వివేక్, లక్ష్మణ్, కాంగ్రెస్ శ్రీహరికి ఏ పదం కేటాయించాలో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఢిల్లీ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ప్రత్యేకంగా సమావేశం చర్చించారు. ప్రస్తుతం ఇతర మంత్రులకు కేటాయించగా మిగిలిన ఎడ్యుకేషన్, హోమ్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, మైనింగ్, స్పోర్ట్స్ తో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సీఎం వద్దే ఉన్నాయి. ఇక మిగతా ఏదైతే ప్రస్తుతం ఢిల్లీలో అగ్రనేతలతో చర్చించిన అనంతరం పాత మంత్రుల వద్ద ఉన్నటువంటి శాఖలు ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అనే దానిపై కూడా ఒక క్లారిటీ తీసుకున్నట్టు మనం సమాచారం. ఇక మరోవైపు ఏదైతే రాష్ట్రంలో ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ, అలాగే బీసీ కులగణన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇందులో భాగంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టిందో ఈ అంశం దేశవ్యాప్తంగా కూడా చేయాలని చెప్పి ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ క్రెడిట్ కొట్టాలని చెప్పేసి రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ముందుగానే 2 భారీ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇటు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని చేపట్టి ఏ విధంగా ముందుకు వెళ్ళింది. మరోవైపు బీసీలకు సంబంధించి కుల గణన చేపట్టి వారికి రిజర్వేషన్లు పెంచింది కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ప్రజలందరికీ తెలియజేసే కారణం బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇదే అంశాన్ని అధిష్టానం పెద్దలకు వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక మరోవైపు ఏదైతే మంత్రుల శాఖల కేటాయింపులపై కూడా అధిష్టానానికి చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక మరి కాసేపట్లోనే ఈ ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు అనేది స్పష్టత. ఓకే, రైట్. థ్యాంక్ యూ వేణు.